నాది గండిడి మండలం మహబూబ్ నగర్ జిల్లా, రేవంత్ రెడ్డి గారి జిల్లానే మాది. ఓకే, రేవంత్ రెడ్డి గారి జిల్లానే. ఎట్లా మీ జిల్లా అతని పరిపాలన ఉన్నది? నిన్న 70,000 ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినాం, ఒక్క ఉద్యోగం తక్కువ వచ్చినా నా తల ఇస్తా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారి గురించి తెలంగాణలో అందరికీ తెలుసు. ఏదో లక్కులో ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు తప్ప వీళ్ళ మొక్కలకు డిపాజిట్ కూడా రానటువంటి వ్యక్తి. ఆయన సీఎం గారు మాట్లాడుతున్నారంటే స్టేజ్ పైన నవ్వుతున్నారు, ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అనేది ఆ పక్కన ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తక్కువని తల నరుకుంటున్నాడు కదా. ఇదే వ్యక్తి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు గతం లోపల. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ దేవత అని అంటుండు. ఈయన మాటలు ఎవరు నమ్ముతాడు? ఆయన యూట్యూబ్లో తమిళ కోసం మాట్లాడతాడు తప్ప నిజంగా ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు అసలు తెలంగాణ మీద గౌరవం లేదు. ఆయన పేరు ఎత్తడమే మాకు అసలు చిరాకు అనిపిస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోదు. వీళ్ళు చూడండి, ఒక్క వ్యక్తి కూడా డిపాజిట్ రానటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు, ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి వ్యక్తులు, జై తెలంగాణ అంటే గన్ను తీసుకుపోయి వాళ్ళ మీద పోయినటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళు తెలంగాణ గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడితే దయాలు వేదాలు వర్ణించినట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక సీఎం హోదా నుండి తప్పు చెప్తానంటారా? 100% తప్పన్నా. ఇప్పుడు మీరు చూడండి, గతం లోపల ఈయన బలిదేవత అన్నాడు, తెలంగాణ దేవత అంటున్నాడు. 70,000 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తగ్గ 3 నెలలకు రాస్తా అంటున్నాడు. ఏడికి రావాలో చెప్పండి. మరి నిరుద్యోగులమే, నువ్వు ఎంతమంది రమ్మంటే మేము వస్తాం, ఏడికి రావాలో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. నిజంగా ఒక్క ఉద్యోగం కదా, 70,000 ఉద్యోగాలు అన్నావు కదా, కనీసం 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేను. 11,000 ఉద్యోగాలు మాత్రమే, అది కూడా గత గవర్నమెంట్ కలుపుతామని చెప్పింది. అయినా కూడా మేము 2 లక్షల ఉద్యోగాలకు ఆశవాడు మిమ్మల్ని గెలిపించినాం. నిజంగా నువ్వు 15,000 ఉద్యోగాల కన్నా ఒక ఉద్యోగం ఎక్కువచ్చినంటే మేము 3 నెలలకు రాస్తాం, నువ్వు ఇక్కడ రమ్మంటావు చెప్పు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణలో సీఎం అయినాడు. అతను సీఎం ముఖ్యమంత్రి అయ్యిండు అబద్ధాలు చెప్పి. ఏదో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆయన మాటలు డైలాగులు, ఏది మాట్లాడితే డైలాగ్ అయిపోయింది. ఎట్లా మాట్లాడినా అది డైలాగ్లా అయిపోయింది. వానికి వెనుక కింద కూర్చున్న వాళ్ళందరూ నవ్వే పరిస్థితుల్లో యావత్ తెలంగాణ కూడా ఆయన మాటలను చూసి నవ్వే స్టేజీలు తీసుకొచ్చిండు ఆయన. మాటల్లో కూడా ఒక కార్యకర్తల మామూలు వ్యక్తిలాగా మాట్లాడడం అయిపోయింది ఒక సీఎం మాట్లాడినట్టు ఆ హుందాతనం కనిపిస్తలేదన్న. ఈ ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు మారిపోతుంది, 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో వేయడం కానీ, సోమాజిగూడలో చెప్పడం కానీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పడం కానీ, శాసనసభలో చెప్పడం కానీ, లేకపోతే చాలా వగేరా మంత్రులని చెప్పడం కానీ, చాలా రకంగా మమ్మల్ని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మేమేమనుకున్నామంటే 2 లక్షల ఉద్యోగాలు వేస్తుంది, భర్తీ చేస్తుంది, మా జీవితం బాగుపడుతుంది, మేము అనుకున్న ఇన్ని రోజులు అనుకున్న ఆ కళ నెరవేరే రోజులు వచ్చేసినాయని మేము అనుకున్నాం కానీ మమ్మల్ని దగా చేసి కుట్రవన్నదన్న కాంగ్రెస్ గవర్నమెంట్. మేము ఒక్కొక్క తెలంగాణని చూపించి 70,000 మందిని ఇట్లా చూపించగలుగుతాము అని మా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్తుండన్న. మేమేమని చెప్పగలుగుతున్నాం అంటే, నిరుద్యోగులు ఎక్కడిచ్చావు 70,000 ఉద్యోగాలు, ఎక్కడి నుంచి కల్పించావు? నీ గవర్నమెంట్ ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 11,000 ఉద్యోగాలు మాత్రమే. నువ్వు 70,000 ఉద్యోగాలు ఎట్లా కల్పించావు అని ఎట్లా అనుకోగలుగుతున్నావు? డైలాగుల ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు మంత్రి, ఒక అబద్ధాలు చెప్పేసి ముఖ్యమంత్రి అయినావు. మళ్ళీ అదే అబద్ధాలు చెప్పుకుంటే నీకు భరతం పడతారు. నెక్స్ట్ గవర్నమెంట్ నీకు రానియకుండా చేస్తారు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు. ఇదే మర్రి చెట్టు కింద రియాజ్ అయినా సరే, బలమూరి వెంకట అయినా సరే, చాలామంది కోదరరావు సార్ అయినా సరే, మురళి సార్ అయినా సరే, చాలామంది మమ్మల్ని ప్రలోభాలు పెట్టేసి మీరు పుస్తకాలు పక్కన పెట్టేసండి, 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు మాట ఇస్తే మేము పుస్తకాలు పక్కన పెట్టేసి 6 నెలలు పక్కన పెట్టేసి తెలంగాణ మొత్తం ఊర్లో వెళ్ళి ప్రజలకు నమ్మించి మా అయ్య వాళ్ళను మేధావి వర్గం ఎక్కడి పోయిందో ఏందో అన్న మాకు ఏంటంటే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మలేకపోయినాం. ఫస్ట్ మేమేందంటే ఈ మేధావులను నమ్మినాం. అంటే కనీసంగా 2 లక్షల ఉద్యోగాలు చెప్తారు కదా, వీరైనా కాంగ్రెస్ గవర్నమెంట్లోని వీళ్ళని చెప్పుకొనైనా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారేమో మేము అనుకున్నాం వాళ్ళు కూడా మమ్మల్ని దగా చేసి వాళ్ళ పదవులు పొందడం, వాళ్ళ ఇది చేయడం కోసం, వాళ్ళు బతకడం కోసము మమ్మల్ని అట్లా వాడుకున్నారని మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి బ్రో, ఎప్పటి నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను గత 2022-23 సంవత్సరం నుంచి ఇక్కడ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాను. ఇక్కడ ఎట్లా ఉంది మీ నిరుద్యోగుల పరిస్థితి? ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానము, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి విధానం అనేది అత్యంత బాధని కలిగిస్తున్నటువంటి అంశము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను తీవ్ర అన్యాయానికి గురి చేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అనేది అత్యంత బాధతో ఉన్నారు. గవర్నమెంట్కు
నోటిఫికేషన్లు వేయమని ఈరోజు అభ్యర్థిస్తుంటే, రెండు చేతులు మొక్కుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నది విద్యార్థుల పట్ల. మీరు శాతకాని హామీలను ఎందుకు ఇచ్చారు? నిరుద్యోగులను ఎందుకు మోసం చేస్తున్నారు? నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్కు ఓటేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో మేము కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మార్పు కావాలి అన్నారు. ఎట్లా ఉంది మార్పు? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అనువర్తింపబడతలేదు తెలంగాణలో. అసలు ఏ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక పరిపాలన గాలికి వదిలేసి వారు సొంత పదవుల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు తప్ప విద్యార్థుల గురించి రాష్ట్ర ప్రజల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి మొత్తం తలలు లెక్క పెట్టుకొని 70,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే నా తల ఇస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలము 10,000 నోటిఫికేషన్లు మాత్రమే కొత్తగా రిలీజ్ చేసింది. గత ప్రభుత్వాలు ఏదైతే నోటిఫికేషన్లు విడుదల చేసినాయో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు మాత్రమే శ్వేతపత్రాలు ఇచ్చినాయి తప్ప కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయలేదు. కేవలం డిఎస్సిలో 5,000 నోటిఫికేషన్లు మాత్రమే కొత్తగా యాడ్ చేసి ప్రభుత్వం అనేది నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప కొత్తగా ఏ నోటిఫికేషన్ ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. సీఎం హోదాలో ఉండి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేది సమాజం మీద, విద్యార్థుల నిరుద్యోగి మీద ఎటువంటి అవగాహన లేకుండా కేవలము తన యొక్క పదవి కొరకు మాత్రమే రాజకీయంలో ఉన్నాడు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు చనిపోతున్నారు విద్యార్థులు, అసలు ఎట్లా మీ ఫైనాన్స్? అసలు విద్యార్థులు చనిపోవడం అనేది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య మాత్రమే. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఈరోజు నిరుద్యోగులు ప్రభుత్వం తీసుకొచ్చింది మాకు నోటిఫికేషన్లు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తే ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను హత్య చేస్తున్నటువంటి అంశము అత్యంత బాధను కలిగిస్తున్నటువంటి అంశము. ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మాకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఈరోజు యువత అనేది ఒక రకమైనటువంటి మైండ్ సెట్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి అంశంతో యువత ఉన్నది. యువతకు ప్రభుత్వం ఈరోజు సహకరించట్లేదు. నేను కోరుతున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు యువతకు ప్రైవేట్ ఉద్యోగంలో 90% ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలను 90% నిరుద్యోగ యువతకు కేటాయిస్తే వాళ్ళు ఆ ప్రైవేట్ రంగంలో రాణిస్తారు. కానీ ఈరోజు దావోస్ నుంచి పెట్టుబడులు, గ్లోబల్ సమ్మిట్లు, అదేవిధంగా ఏవైతే ఇలాంటి వ్యక్తులను తీసుకురావడం జరిగింది, మీకు దానివల్ల ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయో ప్రైవేట్ సంస్థలు వారు 70% ఉద్యోగస్తులను వాళ్ళకు అనుకూలమైనటువంటి రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులను మాత్రమే కేటాయిస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నైపుణ్య శిక్షణ లేదు అనే ఉద్దేశంతో విద్యార్థులను ఏ కంపెనీకి వెళ్ళినా కూడా వాళ్ళకి కంపెనీలు తీసుకోవడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చింది కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. కేవలము ఆ డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే ఆ స్కీములు తీసుకొస్తున్నారు తప్ప ఆ స్కీములు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని చెప్పడానికి ఈరోజు విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము సకాలంలో నోటిఫికేషన్ వేయకపోవడము, వాళ్ళు ఆర్థిక కారణాల వల్ల మాత్రము తర్వాత నిలదొక్కుకోవడం వల్ల కారణాల వల్ల విద్యార్థులు చనిపోతున్నారు. ముమ్మాటికి ప్రభుత్వ హత్య లేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు మీ పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? 2 సంవత్సరాలు ఈ రోజు మా చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే కనీసము 3 పూటలు సరిగ్గా భోజనం చేయనటువంటి పరిస్థితి. కానీ ఏదో చదివి నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చాము తప్ప అసలు నిరుద్యోగ వృత్తి ఇస్తానికి చెప్పారు వాళ్ళు, అటువంటి వృత్తి కూడా లేదు. ఇక్కడ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూడా క్వాలిటీ లేదు. కనీసం టిఫిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. అదే టిఫిన్ కార్యక్రమాన్ని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ యువతకు అనుకూలంగా ఉండేటట్టుగా టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. ఎక్కడనో వాళ్ళు అక్కడ సెక్రటరీ దగ్గర టిఫిన్ సెంటర్ కార్యక్రమం ప్రారంభించుకుంటే ఎవరికి న్యాయం జరుగుతున్నది? ఇక్కడ విద్యార్థులు కేటాయిస్తే తిని చదువుకుంటారు కదా. విద్యార్థి చదువుకోవడం అనేది తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ఆస్తి. ఈరోజు విద్యార్థి తెలంగాణ ఆస్తిని కాపాడుకోకుండా రేవంత్ తన సొంత ప్రయోజనాలతో తన డబ్బులు సంపాదించుకుంటూ తన యొక్క రాజకీయ శక్తి కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు కానీ విద్యార్థులు మాత్రం ఏమాత్రం న్యాయం చేయడం లేదని నేను ఘంటాబద్ధంగా చెప్తున్నా.